వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. టీడీపీ నేతల హెచ్చరిక. కోట మండలంలో అనుమానాస్పద మృతి. కోటయ్య మృతిపై పోలీసుల దర్యాప్తు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై వైసీపీ నేత విమర్శలు ఖండించిన టీడీపీ. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల విజయంపై అధికారులకు కలెక్టర్ ధన్యవాదాలు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే గూడూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య నివాసాన్ని ముట్టడిస్తామని నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు వాటంభెట్టి చెంగలరావు, చెల్లా సురేష్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాటంభెట్టి చెంగలరావు, చెల్లా సురేష్ మాట్లాడుతూ కొత్తపట్నం పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కొత్తపట్నం పంచాయతీలో క్రిస్టన్ సిటీ కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతులకు 8 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేసిన ఘనత గూడూరు ఎమ్మెల్యే ప్యాసింజర్ కుమార్ కి దక్కుతుందని గుర్తు చేశారు. మరోసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలను చేస్తే గూడూరు పట్టణంలోని వైసీపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొత్తపట్నం పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా సమావేశం చేసిన మీడియా మిత్రులకి, మా పంచాయతీ కృషి రైతులకు, కృషి చేసిన అందరు రైతులు కూడా చాలామంది, అలాగే మా సహసర టీడీపీ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, గత 4-5 రోజుల నుంచి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో, ఇన్ఛార్జ్ అంటే వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జు, అతనికి విషయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి అతను. ఒక విషయ పరిజ్ఞానం లేకుండా ఈ కృషి టీం మీద కానీ ఈ భూముల విషయం మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మొన్న కూడా నేను మీడియా ముఖంగా అతను కౌంటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అతను ఏదో దావనపోయే దద్దమ్మగా అతను కౌంటర్ చేయాలని కాదు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కొంత విషయం తెలియజేయాలని. ఆయన ఏదో వాగుతున్నాడు కదా, ఆ వాగుడిలో నిజం లేదని చెప్పి మన గౌరవ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేయాలని చెప్పి ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇన్ఛార్జ్ గారు అనడం ఏంటంటే, అసలు ఆయన తెలీదు ఈ కృషిటీ కాంపెన్సేషన్ ఎంత ఇస్తున్నారో తెలీదు. కృషిటీల్లో కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, సీజీఎఫ్కి కానీ డీకేటీకి కానీ సెటిల్మెంట్ సమానంగా 30 లక్షలు, 32 లక్షలు, 35 లక్షలు ఇస్తున్నారు. అది అతను తెలియకుండా నేను ఏదేదో వాగుతున్నాడు మీడియా ముందు. 25 లక్షలు అని చెప్పి వాగుతున్నాడు. పట్టాకి 25, డీకేటీకి వచ్చి 15, ఈ ఎంజాయ్మెంట్కి 8 అని చెప్పి అతను మాట్లాడడం జరిగింది. కానీ అతనికి నేను కౌంటర్ తెలుసుకోవట్లేదు, ఎందుకంటే అతను చెప్పేటి అసత్యాలు. ఆయన కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఆయన ఏదో సిబిఐ దర్యాప్తు అంటే ఈయన పెద్ద ఇది, ఆయన చెప్తే మేము సిబిఐ దర్యాప్తు ఇలా మేము తప్పు చేసినాం. ఈయనకి సిబిఎస్ దర్యాప్తు చేయడానికి, మేము సిబిఐ దర్యాప్తు చేయడానికి మేమేం తప్పు చేయలే. ఇక్కడ సునీల్ బ్యాచ్ టీడీపీ పార్టీ ఏం తప్పు చేయలే. ఈయన రూమ్లో కూర్చొని ఈయనకి ఉన్న ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివి ఈయన మాట్లాడుతున్నాడు. అసలు ఈయన పరిజ్ఞానం లేదు. ఇలాంటి వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా. ముఖ్యంగా గూడూరు నియోజక ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీరు తెలుసుకోవాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఈరోజు క్రిసిటీ 2022లో ప్రారంభించబడింది. 2022లో ప్రారంభించబడింది. ఇది 2022లో గ్రామసభ పెట్టారు. గ్రామసభ పెట్టినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ పార్టీ పాలనలో ఉంది. 2022లో అప్పుడు
వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ ఈ కృషిటీలో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ రైతుల గురించి మాట్లాడిన ఊసేలేదు. ఓన్లీ డీకేటీ పట్టా సీజాప్ పట్టా గురించి మాట్లాడే కానీ ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులు సగం పైన ఉన్నారబ్బా, వీళ్ళకి ఏ విధంగా కాంబినేషన్ ఇస్తున్నామని చెప్పి అన్న ఆలోచన లేదు. కావాల్సింటే మా పంచాయతీలో ఉన్న ప్రజలందరూ అడగండి, రైతులందరూ అడగండి. 2022 తర్వాత 2024లో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ కృషిలో ఉన్నటువంటి రైతులందరూ పిలిపించి వాళ్ళు బాగోలు కనుక్కొని గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత న్యాయం చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలారా మీరు అందరూ ఆలోచించండి, ఇది వాస్తవము. ఒకవేళ మా కర్మకాలిగాన వైఎస్ఆర్ పార్టీ కానీ వచ్చుంటే మా ప్రాంతం అంతా ఇసుకమైనంత ముంచెత్తిన వాళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మా లెదర్ కాంప్లెక్స్ ఒకసారి పెండింగ్ కూడా ఆపారు. 327 సర్వే నెంబర్లో ఆయన రాజుకుంటా ఆయన డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే మేలు కదా. ఈరోజు పనిచేసే ఎమ్మెల్యే గారు, పనిచేసే మాలాంటి టీము ఇక్కడ ఉంది. ఏ ఒక్క బెనిఫిషియరీ కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రజలారా మీరు ఒకటే ఆలోచించండి, ఇక్కడ మా కొత్తపట్నం పంచాయతీ ప్రజలందరూ తెలుసు, మేమున్నాం. మా హ్యాండ్లో ఒక్క చిన్న డిస్ప్యూటేషన్ ఎంఆర్ఓ కాడుకో ఆర్డీఓ కాడుకో మన కలెక్టర్ కాడికి తీసుకెళ్ళి వాళ్ళ ఆ సమస్యని సాల్వ్ చేయించి వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మోనిటరింగ్ చేసి దీని మీద ఎప్పటికప్పుడు దీని మీద విచారణ చేసి ఏమాబాయి వాళ్ళ వర్క్ శాఖ దాకా వచ్చినాయి, వాళ్ళ బెనిఫిషియరీ డబ్బులు ఏమన్నా పెండింగ్స్ ఉన్నాయా, నేను చేసిన పని ఏముందా అని ప్రతిసారి ఆయన మమ్మల్ని అడుగుతూ ఉంటాడు. మేము పోయి ఆయనకు చెప్తే ప్రాబ్లం చెప్తే వెంటనే దాన్ని సాల్వ్ చేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేసే ఎమ్మెల్యే గారి పైన వాళ్ళ అనుచరుల పైన ఇతను అనుచిత వ్యాఖ్యలు చేయడము తీవ్రంగా ఖండిస్తున్నా. ఇతన్ని ఏం మాట్లాడినా కూడా నా విలువ బాధ్యత. ఎందుకంటే అతను మేము మాట్లాడే స్థాయి కాదు. మేము మాట్లాడేంత ఆయన ఒకవేళ వైఎస్ఆర్ పార్టీకి ఆయన ఇన్ఛార్జ్ అయితే అవ్వచ్చు, కానీ మేము మాట్లాడేంత స్థాయి ఏం కాదు అతనిది. అతను ఏదో ఈరోజు వచ్చాడు 10 నిమిషాలు వెళ్ళిపోతాడో ఉంటాడో తెలియదు. ఇది విషయము. ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాట మండలంలో దగ్గరగా ఒక సీఎం రిలీఫ్ ఫండే 1.4 లక్షల రూపాయలు విడుదల చేసింది మన సునీల్ గారు. ఆయనకి మేమందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాం. అదేవిధంగా ఇరిగేషన్ సెక్టర్లో మా కోట మండలంలో ఎన్నో పనులు ఆపేశారు. ఒక్క పని చేయాలి గతం ప్రభుత్వం. మా కోట మండలంలో ఈరోజు నా కోట మండలం ప్రతి వరకు మీకు చెప్తున్నా, ఈరోజు దగ్గర 6 కోట్ల రూపాయలతో ప్రతి పెండింగ్ వర్క్ చేసి, ప్రతి సాగునీటి చెరువులను రిపేర్ చేసి, కాలువలు స్ప్రింగ్ ఛానల్ రిపేర్ చేసి రైతులకి మంచిగా నీళ్ళు అందించే కార్యక్రమాన్ని సునీల్ నాయకత్వం జరుగుతూ ఉంది. ఈ ఇన్ఛార్జి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పంచాయతీకి వెళ్ళి అక్కడ జరిగేటువంటి మంచి పనులు చూడు, ముందు నీ గవర్నమెంట్లో ఏం చేసావు చూసుకో, తర్వాత మాట్లాడు. అదేమంటే ఇప్పుడు రాసిన స్క్రిప్ట్ తీసుకొని మాట్లాడడం మంచిది కాదు. మా కృషిలో ఉన్న రైతులు అందరూ మీకు ఒక మాట చెప్తున్నా, పార్టీలకు అతీతంగా వెనకొచ్చి చెప్తాను. నేను లిస్టు ప్రకటిస్తా, ఎంఆర్ఓ ద్వారా తొందరలో ఒక లిస్టు కూడా మేము బహిర్గతంగా ప్రకటిస్తాం. అన్ని పార్టీలకు న్యాయం జరిగింది, 100% న్యాయం జరిగింది. అదే మీ వైఎస్ఆర్ పార్టీ వచ్చుంటే ఇక్కడ జరిగినది ఏంటంటే ఇసుక మైలు తప్పితే ఏమి ఉండవు. ఇక్కడ వాళ్ళకి బాధ ఏంటంటే మేము వచ్చుంటే ఇసుక మైలు తెచ్చుకుందాము, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కంపెనీలు పెట్టి ప్రజలకు అందరికీ నిరుద్యోగం వాళ్ళందరికీ కల్పిస్తుంది అని చెప్పి ఒప్పలేంతరంతో ఆయన విధంగా చేస్తాం. ఖండిస్తూ ఇతనికి ఒకటే చెప్తున్నా, మీరు 4 గోళ్ల మధ్య నించుకొని మీ వాళ్ళు ఇచ్చిన ఆసక్తి ప్రచారాలు చేస్తే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లుని ముట్టడిస్తాం మా రైతులతో. ఎందుకంటే మేము బాధపడేది మీకు గొప్పక మా మీద రాజకీయంగా పొడితెలు వ్యవహారం చేసి మా రైతులు ఇబ్బంది పెట్టే పని మీరు చేశారంటే మీ తొందరలో కృషి రైతులతో వచ్చి మీ ఇల్లుని ముట్టడిస్తానని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు పల్లా సురేష్ కుమార్ గౌడు, కోట మండల యూత్ ప్రెసిడెంట్. ఇంకొకటి ఏంటంటే కోట మండల గౌడ్ సంఘం సంక్షేమ అధ్యక్షుడిగా ఉన్నాను. కాకపోతే నిన్నటి దినాన మన బూదూరు గురవయ్య అనే వైసీపీ సమన్వయకర్త మాట్లాడడం చాలా బాధాకరం. మా సునీల్ అన్న అంటే మాకు దేవుడితో సమానం. దేవుడు పంపించిన ఒక దూతగా వచ్చాడు మన నియోజకవర్గానికి. మా కొత్తపట్నం పంచాయతీకి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ భూముల సమస్య చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కొన్ని పట్టాలు రాయించుకొని వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళు వరకే డబ్బులు తీసుకొని సాగు చేసుకునే వాళ్ళకి ఇవ్వకుండా జరుగుతున్నది. కాకపోతే సునీల్ అన్న వచ్చిన తర్వాత దాన్ని సక్రమంగా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, జేసీ గారు అందరూ వచ్చి అన్నీ సక్రమంగా చూసి పట్టాలు ఉన్న వాళ్ళకి, డీకేట్ ఉన్న వాళ్ళకి, సీజేఎఫ్ ఉన్న వాళ్ళకి, ఎంజాయ్మెంట్ భూమి ఉన్న వాళ్ళకి సక్రమంగా సెట్ చేసి అమౌంట్ ఇప్పించడం జరిగింది. కాకపోతే 7 లక్షలుగా ప్రభుత్వం ప్రకటించినా కదా తర్వాత మళ్ళీ సునీల్ అన్న నాయకత్వంలో మన చిలుకూరు దశరథ రామరెడ్డి సహకారంతో, మన ఎమ్మెల్యే గారు సునీల్ అన్న సహకారంతో, మన చంద్రబాబు నాయుడు గారు
దృష్టికి తీసుకెళ్లేసి ఇంకొక లక్ష కూడా అదనంగా ఇప్పించి 8 లక్షలు ఇప్పించారు ఎంజాయ్మెంట్ భూమికి. అది మా రైతులు చాలా సంతోషకరంగా పడ్డారు. కాకపోతే ఇంకోటి ఏంటంటే క్రిస్ సిటీలో 950 ఎకరాలు ఉంది. 950 ఎకరాల్లో అంతా టీడీపీ నాయకులు కార్యకర్తలే పంచుకొని దోచుకున్నారని ఒక మాట అన్నారు మన బూదూరు గురవయ్య గారు. కాకపోతే అది ఎక్కడ మాకు కనిపించడం వల్ల, కాకపోతే నేను కూడా టీడీపీ కార్యకర్తనే, నా పేరైతే ఎక్కడా లేదు. అంటే నాకేమన్నా సెంటు భూమి కలిపి ప్రస్తుతం అయితే, కాకపోతే నేను టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకుని, నేను ఎక్కడ ఒక సెంటు భూమి కూడా రాయించుకోవాలి. కాకపోతే సునీల్ అన్న దందా చేసి వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చాడు అన్నారు. కానీ నేను కూడా సునీల్ అన్న నాయకత్వంలో పనిచేస్తున్నా, మన చిలుకూరు దశరథ నాయకత్వంలో పనిచేస్తున్నా. కాకపోతే నాకైతే ఎక్కడ సెంటు భూమి లేదు, నాకు ఎక్కడ ఒక ఎకరా రాయించుకోవాలి. అంటే ఆయన చెప్పిన మాటకి నేను చెప్తున్నా అంతవరకు. అంటే మన బూదూరు గురవన్న గారు కొన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను ఆశిస్తున్నా. సెలవు. నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడి పంచాయతీ పరిధిలోని లక్ష్మక్క కండ్రిగా అరుంధతి యావాడలో నివాసముంటున్న పల్లాల కోటయ్య తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం చంబడి పాలెనికి చెందిన మంజులతో 20 ఏళ్ల క్రితం కోటయ్యకు వివాహమైంది. వారికి 3 పిల్లలు ఉన్నా వివాహేతర సంబంధం విషయమై భార్య మంజులతో కోటయ్య తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆయనపై భార్య పలుమార్లు కోట పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిని పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. కొద్ది కాలంగా భార్యాభర్తలు వేరువేరుగా ఉంటూ ఇటీవల లక్ష్మక్క కండ్రిగలో అరుంధతీయ వాడలో మళ్లీ కలిసి కాపురం చేస్తున్నారు. వారిద్దరూ సఖ్యతగానే ఉంటున్నారు. బంధువుల వివాహ ఏర్పాట్లకు వెళ్లి కోటయ్య మద్యం తాగి పక్కనే ఉన్న తన ఇంట్లో నిద్రిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ తెల్లవారుజామున భార్య మంజుల తన భర్త చనిపోయాడని కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చి పరిశీలించారు. అప్పటికే కోటయ్య గొంతుకు తాడు వేసి లాగినట్లు, నుదుటిపై చిన్నపాటి గాయం ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ పవన్, గూడూరు 1 టౌన్ సిఐ శేఖర్ బాబు, క్లోజ్ టీమ్ ఇన్స్పెక్టర్ శరత్ బాబు, చిల్లాకూరు ఎస్ఐ సురేష్ బాబు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. క్లోజ్ టీమ్ పర్యవేక్షణ జరిగింది. కోటయ్య భార్య మంజులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సిఐ శేఖర్ బాబు తెలిపారు. ఆనందంగా ఉల్లాసంగా ఉండే కోటయ్య మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పై వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య చేసిన విమర్శలను టీడీపీ చిట్టమూరు మండలం అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఖండించారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల స్థాయి నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుంపర్ల చిన్నారావు, నల్లారెడ్డి రాజేష్ రెడ్డి, పఠాన్ బషీర్ ఖాన్, జనార్దన్ రెడ్డి, కేతిరెడ్డి మోహన్ రెడ్డి, షేక్ రషీద్, చెంచు రామాచారి, దొడ్డక వెంకటరామయ్య, కల్లూరి మణి, నరమాల శ్రీహరి నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గురవయ్య గారు వరదల్లో అనుకుంటా ప్రశ్నలు పెట్టి ఏదో మాట్లాడాలా అని మాట్లాడినట్టున్నాడు. ఎందుకంటే ఆయన ఈ నియోజకవర్గంలో ఎంతమంది నాయకులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీలో మా నాయకుడు, మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఆయన మాట్లాడేటువంటి మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గురవయ్య, నువ్వు ఒక మాట మాట్లాడినావు. సునీల్ కుమార్ గారు, సునీల్ అన్న గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే నువ్వు ఎమ్మెల్యేగా. గురవయ్య గారు, నీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు ప్రజానాయకుడు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆయన 4 సార్లు కంటెస్ట్ చేస్తే ఒకసారి మాత్రం ఓడిపోయాడు. ఆయన ఎమ్మెల్యే కాకముందు డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్, గూడూరు టౌన్ సుమారు 40-50 వేలు హోటల్ ప్రతినిధి. ఆయన రాజకీయాలు కొత్త కాదు. మీ నాయకుడు టికెట్ ఇస్తే గెలవడం కాదు. మీ నాయకుడికి ఎవరు అక్కడ అభ్యర్థులు లేకపోతే మా ఎమ్మెల్యే గారిని పిలిస్తే పోయిన గెలుపు సహజం. ఇప్పుడు మీ పక్కన ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం చూసి పోయినోళ్ళే. ఆ విషయాల్లో నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే నువ్వు కొత్త అయినవి, నీకేమీ తెలియదు. కాబట్టి
అన్ని తెలుసుకోవడం మాట్లాడితే కూడా మంచిది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టి ఒక అభివృద్ధి పథకంలోకి వస్తే గతంలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క రోడ్డు వేసాడా, లేదు ఒక ఇల్లు ఇచ్చాడా, గూడూరు నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక చిన్న పని చేశాడా, లేదు ఎస్సీ ఎస్టీలకి ఒక చిన్న లోన్ ఇచ్చాడా, ఏ దాఖలాలు లేవు. నీకు మీ పార్టీ నాయకులకి మా ఎమ్మెల్యే గురించి మా నాయకుడు లోకేష్ బాబు గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఈరోజు మా లోకేష్ బాబు గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీకేం తెలియదు లోకేష్ బాబు గురించి? ఈరోజు ఎంతమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకున్నాడు. ఒక డిఎస్సీ చేశాడు, ఇంకో డిఎస్సీ చేయబోతున్నాడు. పోతే మీరు డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది అసలు? ఏం తెలుసు మీకు? ఆ రోజు స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో కొన్ని గేమ్స్ గెలిచాడు. మీకు బుద్ధి సిక్కుంటే మీ నాయకులకి ఆ రోజు మాట్లాడాలి, ఆ రోజు కోర్టు పోవాలి. ఆయన చేయడం జరిగింది. న్యాయమూర్తులతో మాట్లాడి ఏ గేములు స్పోర్ట్స్ కిందకి వస్తాయో విలువైనటువంటి ప్రజాప్రతినిధులతో న్యాయకోవిధులతో మాట్లాడి వారు చేర్చడం జరిగింది. ఈరోజు వచ్చి నువ్వు చెప్పినట్టు పిల్లితో పట్టుకొని పులితో అన్నట్టు మీరు మాట్లాడటం ఉద్యోగంలో ఉంది. ఎట్లా మాట్లాడుతారు మీరు? ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 16,000 టీచర్ పోస్టులు ఇచ్చి 16,000 కుటుంబాలు మంచిగా ఉంటే సంవత్సరం ఉద్యోగాలు వస్తే దాని గురించి మాట్లాడాలంటే మీ సిగ్గు ఇచ్చుకోలేదా? మీరు మనుషులేనా? మనుషులైతే అప్పుడు మాట్లాడచ్చా? ఇంకొకసారి మా లోకేష్ బాబు గురించి కానీ మా నాయకుడు మా ఎమ్మెల్యే మా శాసనసభ్యులు పార్టీ సునీల్ కుమార్ గురించి శక్తి అర్హత మీకు లేదు. మా నాయకుడు ఒక్కో గ్రామంలో ఎంత డెవలప్ చేస్తున్నాడు, ఎంత చేస్తున్నాడు. సిమెంట్ రోడ్లు అన్ని కోణాల్లో ముందుకు పోతుంది. కాబట్టి ఇంకొకసారి నువ్వు కొత్త వాళ్ళు కాబట్టి నువ్వు బుద్ధిగా వదులుతున్నావు. కానీ చుట్టుపక్కల నాయకులు వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నావు. మీకు ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు ఎప్పుడో కోల్పోయారు. రాజధాని నిర్మించలేకపోయారు, రోడ్లు లేకపోయినారు, పోలవరం పూర్తి చేయలేకపోయారు. సిగ్గుగా మీకు అని సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడతారు మీరు. కాబట్టి ఇతరులను గుర్తించుకోండి. మాట్లాడేటప్పుడు ఏదో మంచి పనులు మాట్లాడండి, సలహాలు ఇవ్వండి, సంతోషిస్తాం. కానీ ఇలాంటి చౌకబార విమర్శలు చేస్తే మేము కూర్చోడానికి మేము గాజులు తుడుకోలేమని మరోసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఏం చేశాడు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశాడంటే 2014 నుంచి 19కి 2,500 కోట్ల రూపాయలు పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది మీరు కావాలంటే పేపర్స్ తిరగేసుకోండి, లేదంటే మీరు ఎక్కడ బహిర్గత సమావేశాలకు రండి, చూడండి, అడగండి. అదేవిధంగా 2014 నాకు పాసం సునీల్ కుమార్ గారు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఎదిగారు. ఆయన మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీలో ఎదిగారు. వాస్తవమే. ప్రతి వేదికల్లో సునీల్ కుమార్ గారు ఒప్పుకుంటున్నారు. నేను వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది వాస్తవమే. నాకు టికెట్ ఇచ్చారు, నేను గెలిచా. కాకపోతే అక్కడ ఆ యొక్క నియమ నిబంధనలు, అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన పనులకి ఇది మనకు సూట్ కాదు, ఈ పార్టీలో మనం ఉండలేమనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి వెంటనే తన సొంత పార్టీ, తన తల్లి లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. నేను వాస్తవం ఆయనే చెప్తాను, ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత నియమ నిబంధనలతో పార్టీకి అంకిత భావంతో పనిచేసే మా నాయకుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఈరోజు రాజశేఖర్ గారు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం, వాళ్ళ ప్రజల అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం కనీసం మమ్మల్ని అందరూ కూడా మోటివేట్ చేసి ఈరోజు ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో అహర్నిశలు కష్టపడుతూ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన నాయకులు సునీల్ కుమార్ గారు. ఈరోజు నువ్వు అడుగుతా ఉండవు బ్రిడ్జి ఎట్టు పోయింది, ఈ బ్రిడ్జి ఎట్టే పోయిందని. ఈ రోజు మొన్న 1వ తేదీ పెన్షన్ పంచడానికి పునఃప్రవాపాలు వస్తే సీఎం గారు దాదాపు ఎమ్మెల్యే గారు ఇచ్చే ప్రతి రిక్వెస్ట్ అన్నీ కూడా ఈరోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పంబలేరు బ్రిడ్జి ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మాకు 35 కోట్ల రూపాయలతో తెలుగు కెనాల్ చిట్టమూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చిట్టమూరు మండలంలో డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ప్రతి పంచాయతీలో సంక్షేమము మరియు అభివృద్ధి కార్యక్రమం దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు జరిగిందని మీకు ముందు ఈరోజు తెలియజేస్తాం. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఈరోజు మా నాయకులందరూ చెప్పారు, ఎక్కడైనా నువ్వు ఊరు తిరుగుతా ఉండవు, ప్రతి ఊళ్ళో నీకు అభివృద్ధి కార్యక్రమం కనబడలేదా, సంక్షేమ పథకాలు కనబడలేదా అంటే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాంట్లో అవినీతి అంటారు, ఇంకొక చెరువు అభివృద్ధి చేస్తే అవినీతి అంటారు, సిమెంట్ రోడ్ వేస్తే అవినీతి అంటారు. సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాను, సూపర్ 6 పథకాలు ఇచ్చాము.
90% సూపర్ 6 పథకాలు ఈ గూడూరు నియోజకవర్గంలో డాక్టర్ పాసిన సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పేదలకు అందరికీ అన్యాయం కూడా మీకు ఈ సభ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ ఇంకొక చిన్న విషయాలు, గురుకుల పాఠశాల ఎత్తేసారు, నువ్వు ఎస్సీ నాయకుడు అంటావు, ఎస్సీ ఎమ్మెల్యే అంటున్నావు, నువ్వు కనీసం గురుకుల పాఠశాల నువ్వు ఆపలేవని. గురుకుల పాఠశాల ఎందుకు ఎత్తారు అనేది నీకు తెలియాలి. నీకు తెలియకుండా ఎత్తేసారని నువ్వు ఒక రాంగ్ మెసేజ్ ప్రజలు పోతే వినే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు లేరు. ఉన్న సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి వచ్చే వార్తలను బట్టి నువ్వు ఏది చెప్పినా నమ్మరని తెలియజేస్తావు. ఒకప్పుడు గురుకుల పాఠశాల చదువుకొని ప్రైవేట్ కాలేజీల్లోకి వెళ్ళి, ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ ఐఐటీలు ఎంసెట్లు చేరి అక్కడ వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక ముగుచుకుని ఇళ్ళలో ఉంటే అలాంటి పరిస్థితి ఉండకూడదని లోకేష్ బాబు గారు ఆలోచించి గురుకుల పాఠశాలన్నీ కూడా మెర్జ్ చేసి రాష్ట్రంలో 3 ప్రధానమైన యొక్క గురుకుల పాఠశాల పెట్టి దాంట్లో గూడూరులో పెట్టి అందరూ మెచ్చేసి ఆ యొక్క క్వాలిటీ స్టడీస్ ఐఐటీలో రేపు ఎంట్రన్స్ రాసే విధంగా క్వాలిటీ స్టడీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ పెట్టడం జరిగింది. అది తప్ప అంటే ఎస్సీ విద్యార్థులు చదువుకోకూడదా, వాళ్ళు ఐఐటీ రాయకూడదా, మీకు ఇష్టం లేదా? వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరు చదవకూడదు, ఏ ఊరు అభివృద్ధి కాకూడదు, ఏ నాయకుడు ఎదగకూడదు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆ కోటరీ మాత్రమే అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయిన ఉద్దేశం వీళ్ళకుందా పోయేది లేదు. నేను ఒకటే తెలియజేస్తాడా, అయ్యా రామయ్య గారు నువ్వు యువకుడివి గురవయ్య గారు నువ్వు యువకుడివి, ఈరోజు నువ్వు వచ్చావు, నువ్వు నీ పార్టీని డెవలప్ చేసుకో, నీ పార్టీ అభివృద్ధి కోసం మీ నాయకులతో ముందు అందరిని కలుపుకో, ఏకం చేయి, జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో చర్చ పెట్టు. ఏమన్నా నీకు అర్థం కాకపోతే మీరు చాలామంది సీనియర్లకు ముందు అడుగుని నువ్వు ఊరికేనే ఏదో వచ్చావు సునీల్ కుమార్ మీద మాట్లాడాలా, సునీల్ కుమార్ గారిని విమర్శించాలంటే పద్ధతి కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి మా నాయకులు, మా శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత సునీల్ కుమార్ గారిని నువ్వు ఈసారి ఏదైనా కామెంట్ చేస్తే గట్టి చర్యలు చిట్టమూరు మండలం నుంచి స్టార్ట్ అవుతాయని నేను తెలియజేస్తాను. నీకేదంటే కమాన్ కూర్చో మాట్లాడు, లేదా అధికారుల దగ్గరికి పోయి అడుగు. ప్రభుత్వ భూములు మేము ఆక్రమించామా? మేము ఆక్రమించలేదు. రాజేష్ గారు చెప్పండి, మీరు ఆక్రమించిన భూముల్ని మేము తీసి బయటేసి ప్రజలకు ఇచ్చిన సరిపోతుంది మా టైం అంతా. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయినా ఆ గ్రామాల్లో ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు పిలిచి ఎవరు చేతులు ఆక్రమణ ఉన్నాయి, ఎవరు ఆక్రమించే అన్ని తీసుకుంటా పేదలకు ఇవ్వండి అని స్పష్టంగా తెలిపిన ఏకైక నాయకుడు డాక్టర్ పాసిన సునీల్ కుమార్ గారిని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఇంకెప్పుడు నీ సమావేశాలు పెడితే నీ పార్టీ గురించి మాట్లాడుకో, నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకుంటే అవి చెప్పుకో. అంతేగాని సునీల్ కుమార్ మీద వ్యక్తిగత మాటలు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఇది మేము చుట్టుపక్కల పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాను తెలియజేస్తూ, మరి ఇంకొకసారి ఇలాంటి అవాక్షాకులు పెడితే నువ్వు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేస్తూ ఈ మంచి అవకాశానికి ఇచ్చేసి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్య మాటలు చాలా హేయంగా ఉన్నాయి. ఎందుకంటే గురవయ్య నువ్వు వచ్చి సమన్వయకర్తగా బాధ్యత తీసుకొని ఒక 2 నెలలు కూడా కాలేదు. ప్రజల్లో పుట్టి ప్రజల్లో ఎదిగి పేదవాడు బలహీనతలు బలాలు చేసినటువంటి నాయకుడు మా సునీల్ అన్న, కష్ట నష్టం ఎదిగినాడు మా సునీల్ అన్న. ఈరోజు మా నాయకుడిని నువ్వు అనే స్థితికి వచ్చావంటే అది నీ తప్పు కాదు, మీ గొడ్డల పార్టీ నాయకులు నిన్ను ఉసుగుల్పి ఈరోజు ఈది మీద పడేశారు. అది ఆ దెబ్బ నీకే తగలుతుంది. వాళ్ళు వెనకుండి నడిపిస్తున్నారు గొడ్డల పార్టీ నాయకులు, ఆ దెబ్బ బలంగా తగలుతుంది. గుర్తుపెట్టుకో, జాగ్రత్త. మా నాయకుడు ఈరోజు ఏ మండలంలో చూసినా, ఏ గ్రామాల్లో చూసినా, ఎక్కడైనా డెవలప్మెంట్ జరిగిందంటే అది డాక్టర్ పాసిన సునీల్ కుమార్ వల్ల ఈ నియోజకవర్గంలో జరిగింది తప్ప ఇంకా ఏ ఒక్క నాయకుడి వల్ల కానీ, ఏ ఒక్క ఇతర ఎమ్మెల్యేల వల్ల కానీ జరిగిన అభివృద్ధి కాదు. ఈ 10 ఏళ్లలో అప్పుడు 5 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడే 24 తర్వాత కావచ్చు, జరిగిన అభివృద్ధి తప్ప ఇంకొకటి లేదని తెలియజేస్తున్నాం. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండుకోవయ్యా. ఎందుకంటే చిన్నవాడు నువ్వు మా అన్నతో పోలిస్తే, కానీ జాగ్రత్తగా మాట్లాడు. లోకల్ మా అన్న సునీల్ అన్న ఈరోజు గూడూరులో లోకల్ తాట తీసేస్తాడు. నీకు జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా వ్యవహరించు. రాజకీయాలు ఏదైనా ఉంటే అసలు మాట్లాడు, నిజాలు మాట్లాడు, నిర్భయంగా మాట్లాడు. అంతేగాని నీ గొడ్డల పార్టీ నాయకులు, నీ అధినేతలు, నీకు కావాల్సిన నాయకులు ఏదో చెప్పి నూరు పోస్తే నువ్వు ఈరోజు టీవీ మీద పడి మాట్లాడితే మాత్రం బాగుండదని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం. చిట్టమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తైనటువంటి
బూదూరు గురవయ్య మా నాయకుడు ప్రజా నాయకుడు గూడూరు ఎమ్మెల్యే యంగ్ టైగర్ పాసం సునీల్ కుమార్ గారి గురించి ఏదో అవాకులు చవాకులు పేడడం జరిగిందని ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఒకటే గురవయ్య గారు, ముందు తెలుసుకోండి, మీరు 2014-19 మధ్యలో పాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2000 కోట్ల పైచులకు ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మా అన్న సునీల్ కుమార్ గారిని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ వైఎస్ఆర్సీపీలో ఈ గూడూరు నియోజకవర్గంలో నువ్వు ఎవరు అభ్యర్థితో కూడా తెలియదు మీకు. ఇంతకుముందు ఒక ఆయన ఏదో తిరిగినాడు, ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. మీ పరిస్థితి కూడా అదే. ముందు మీ విషయం ముందు తెలుసుకో. ఏదో ముందు మాట్లాడమన్నారు, ఎవడో మెహర్బానీ కోసం మాట్లాడితే మీకు ఇదే మొదటిసారి చెప్తున్నాం. ఈసారి మా సునీల గురించి ఎక్కడైనా మాట్లాడినా తెలిస్తే నిన్ను ఏ గ్రామాల్లో కూడా తిరగనివన్నీ ఖబర్దార్ గురవయ్య గారని తెలియజేస్తూ సెలవు తీసుకోండి. చాలా బాధేస్తుంది. ఎందుకంటే నిన్న నేడు వచ్చావు గురవయ్యను, నీ పేరు కూడా ఎవరికో తెలియదు. ఇప్పటికి ఏదో గొడవ పార్టీ వాళ్ళు నీకు ఏదో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడేసావు. నువ్వు ప్రతి మండలానికి తిరిగి ఏదో ఒక ఇంట్లో 2 ఇళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నావు. వచ్చే పోయే టైంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో చూస్తా ఉన్నాం. ఈరోజు సిమెంట్ రోడ్లు అయితేనేమి, ఇరిగేషన్ కాలువలు అయితేనేమి, ఈ కాలువలన్నీ నీకు కళ్ళు కనబడలేదా? మా నాయకుడు అనే శక్తి సామర్థ్యాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? బై బర్త్ సునీల్ అన్న నాయకుడు. ఎందుకంటే చదువుకునే రోజుల నుంచి ఆయన నాయకత్వ లక్షణాలు పులుపుచ్చుకొని రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ఈరోజు. కాబట్టే మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని గుర్తించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయనకి హోదా కల్పించారు. చూడండి, ఆయన స్థాయి ఆడ, మీ స్థాయి ఆడ. స్థాయిని చూసి మాట్లాడండి. మీరు ఎదగాలంటే అభివృద్ధిని చూడండి, ముందు మనుషుల్లో కలవండి. వచ్చిన 10 రోజులకే నువ్వు అంత పెద్ద నాయకుడిని వక్రీకరించి మాట్లాడడం నీ చేతకానితనం అని నేను భావిస్తూ ఈ అవకాశం పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ సంబంధకర్త గురవయ్య గారు మా పార్టీ మా నాయకుడు సునీల్ కుమార్ గురించి ఆయన స్థాయిని మరిచి దిగజారి మాట్లాడడం జరిగింది. అయ్యా గురవయ్య, మీ స్థాయి మండల స్థాయి, మా నాయకుడు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకుడు. ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉందయ్యా? ఎందరో పోయినారు, ఎందరో వచ్చారు, ఎందరో పోయినారు. నువ్వేదో గొప్పల కోసం, మెప్పు కోసం ఏదో మాట్లాడుతున్నావు, కానీ అభివృద్ధి గురించి పోటీ పడు, అభివృద్ధి గురించి మాట్లాడు. నువ్వు ఎదగాలంటే నువ్వు కొత్త రాజకీయాలకి నా నాయకుడిని మాట్లాడే అర్హత నీకు లేదు. అసలు నువ్వు ఎందుకైతే మాట్లాడావో, అసలు నువ్వు ఎక్కడ నీకు అర్హత ఉందో మాకు అర్థం కావట్లేదు. ఈ స్థాయి మనిషి నక్కకి నాగలోకానికి తేడా. మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉందా? అసలు నీకు స్థాయి ఏందా? అసలు నీకు మీ గూడూరులో ఎవరు దొరక్క నిన్ను పెట్టారా సమయానికర్తగా? అందరూ వచ్చి అందరూ పోయినారు. మా నాయకుడు మొదలు నిలవలేక. మా నాయకుడు ప్రజానాయకుడు, ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషి. ఆయన గురించి విమర్శ ఇచ్చే అర్హత నీకెక్కడదయ్యా? నువ్వు అసలు నీ గురించి మాట్లాడంటే మాకు సిగ్గుగా ఉండయా? నువ్వేం మా నాయకుడి గురించి మాట్లాడేది? అసలు మాకేం ఎక్కువ, అసలు నువ్వు తక్కువ. నీ గురించి మాట్లాడడం నాకు అసహ్యం ఉంది. నీకు ఎందుకు ఇచ్చారంటే అడుగు దోవలేక, దిక్కులేక నీకు సమయానికర్త ఇచ్చారు. అయినంత మాత్రాన దిగజారి మాట్లాడితే ఒక్కడు అయిపోతావా? అవు ఆయనతో సరిసట్టి నువ్వు ఎన్నటికీ రాలేవు. మా నాయకుడు నీతికి నిజానికి కట్టుబడ్డవాడు, ప్రజల మనిషి, ప్రజానాయకుడు, ఎన్నో అభివృద్ధికి ప్రదాత. అలాంటి ఆయన గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. ఇలాంటి మాటలు మాట్లాడితే నీ ఇంటిని ముట్టడిస్తావు, ఇళ్ళు ముట్టడిస్తావు. మాట్లాడాల్సిన అభివృద్ధి గురించి మాట్లాడు. ఎదగాలనుకుంటే ఆరోపణ ఎదుగు, దిగజారి ఎదగాలనుకుంటే మాత్రం తప్పు. నువ్వు అలా మాట్లాడితే నీ ఇంటినైనా మేము వచ్చి ముట్టడిస్తాం, మా పార్టీ మొత్తం వచ్చి ముట్టడిచ్చి నీకు తగిన గుణపాఠం చెప్తుందని హెచ్చరిస్తూ ఇలాంటి మాటలు మానుకోవాలని, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడాలని ఎదుగు పలుకుతూ ఈ అవకాశం మా పెద్దలు సెలవు తీసుకుంటాం. గారికి, అందరూ ముఖ్య నాయకులకు మరియు పత్రికాలకు నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సీపీ కొత్త సమన్వయకర్త యువకుడు కొత్తగా పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని పరిచయాలు పెంచుకోవడం కోసం ఆయన మీటింగులు పెడుతూ
ఆయన పరిచయాలను పక్కన పెట్టి మా ఎమ్మెల్యే గారిని విమర్శించడానికే పెట్టినట్టు ఆయన చాలా తప్పుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రభుత్వ భూములు అంటారు, 2014 గురించి మాట్లాడతారు. 2014లో మీరు టికెట్ ఇచ్చింది ఎలా కావాలో 2024కి 2034 దాకా చెప్పుకోవడం కాదు. 2014 చరిత్ర అయిపోయింది. మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ టికెట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. మీరేమి బై బర్త్ వైఎస్ఆర్సీపీలో పుట్టలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మీరు రాజశేఖర రెడ్డి పెరిగారు, జగన్మోహన్ రెడ్డి పెరిగారు, అందరూ పెరిగారు. అలాగే మళ్ళీ ప్రభుత్వ భూముల గురించి మాట్లాడారు. ప్రభుత్వ భూములకి ప్రైవేట్ భూములకి ప్రతినిధులు మీరే, దొంగతనానికి కేరళ పట్టస్ మీరే. ఎక్కడ చూసినా కనీసం సర్వేరాల మీద బొమ్మలు వేసుకున్న ఘన చరిత్ర మన పార్టీకి ఉంది. మన పార్టీని పక్కన పెట్టి మీరు కబ్జా చేసుకున్న ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు విడిపించడానికే మాకు టైం కావట్లేదు. మేము కబ్జా చేసే పరిస్థితి లేదు. మా ఎమ్మెల్యే గారి పరిస్థితి అది కాదు. మా ఎమ్మెల్యే గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. మేము తప్పు చేసినా మమ్మల్ని ఖండించి పేదల కోసం పాటుపడే ఎమ్మెల్యేని మీరు విమర్శించడం తగ్గింది కాదు. మీరు మీ ఉనికి కోసం మాట్లాడాలనుకుంటే మాతో మమ్మల్ని ఏదైనా విమర్శించండి, తప్పులేదు. మమ్మల్ని నాయకుని ఎమ్మెల్యే గారు విమర్శించే స్థాయి ఎంపీపీ గారు కొత్తగా ఏదో మీ వెనకలు ఎవరు ఉన్నారంటే మీ వెనకలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆడకాడికి గౌరవం ఉంది. 2,50,000 మంది ప్రజలు కూడా నీ అనుకున్నారని చెప్పాలి. మేమంతా కూడా 2,50,000 మందిలోనే 2,50,000 మంది మీ పార్టీకో లేదు నీకో మీ ఇంతకుముందు కంటెస్టెంట్కో ఉండింటే మీరే గెలుచుకోవాలి. మేము కాదు గెలవాల్సింది. కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. ఏదో అవసరానికి ఉనికి కోసం నువ్వు ఏదో క్రెడిబిలిటీ పెంచుకోవడం కోసం ఎక్కడెక్కడ మీటింగులు పెట్టి పుచ్చుకోవాలి అనుకుంటే గౌరవం ఉంటుందని మీ కూడా ఉండే నాయకులు కూడా తెలుసు ఎవరైందని. మీరు పుట్టింది ఏ పార్టీలో, మీ కూడా ఉండే నాయకులు పుట్టింది ఏ పార్టీలో. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నాయకులంతా పుట్టింది తెలుగుదేశంలో, వైసీపీలో, కాంగ్రెస్లో పుట్టింది ఒక్కరు కూడా లేదు. కొంచెం గౌరవంగా మాట్లాడండి, గౌరవం ఉంటుంది. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని విజయవంతం చేసిన అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి కలెక్టర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాంప్రదాయాన్ని ఇదే విధంగా కొనసాగించాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను ఇదే సమన్వయం, ఉత్సాహంతో నిర్వహించాలని అధికారులను కోరారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు మెమెంటోలను అందజేశారు. స్టేట్ ఛాంపియన్స్గా విజయవాడ వెళ్ళి వచ్చిన చిన్నారుల్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నా. అందరికీ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మొత్తం కార్యక్రమాన్ని ముందు పెరేడ్ గ్రౌండ్స్లో కానీ, కలెక్టరేట్లో కానీ, అదేవిధంగా వివిధ అఫీషియల్ రెసిడెన్సెస్లో కానీ అండ్ ఈ హైటీ అట్ హోమ్ ఫంక్షన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా డిఆర్ఓ గారికి కానీ అండ్ ఎంటైర్ హిజ్ కలెక్టరేట్ స్టాఫ్, ఆర్డీఓ తిరుపతి అండ్ ది స్టాఫ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ గారు అండ్ ది స్టాఫ్ అండ్ ఆల్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా చాలా మంచిగా చేశారు. ఇలాగే ప్రతిసారి కూడా బోత్ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే మంచిగా మనము చేసుకోవాలని చెప్తూ, వచ్చిన వాళ్ళందరికీ, ప్రజాప్రతినిధులకు కానీ, ఆఫీసర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్కి, జ్యుడిషియల్ మెంబర్స్కి, అకాడమిషియన్స్కి, మరి ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మరొకసారి
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, గుడ్ నైట్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు, టీడీపీ నేతల హెచ్చరిక. కోట మండలంలో అనుమానాస్పద మృతి, కోటయ్య మృతిపై పోలీసుల దర్యాప్తు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై వైసీపీ నేత విమర్శలు, ఖండించిన టీడీపీ. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల విజయంపై అధికారులకు కలెక్టర్ ధన్యవాదాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.